లూకా సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. ఎవరైనా చదివి వినిపించగలరా? ఈ లోకపు జనులు వీటినన్నిటిని వెతుకుదురు. చాలు దేవుని బిడ్డలారా, ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు అని లూకా భక్తుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. వెతుకుదురు అని అంటే ఎలా వెతుకుతారండి? చెవులతో కనుక వెతుకుతారా? లేదు. చెవులతో ఏం చేస్తారు? వింటారు. మరి మనిషి ఎలా వెతుకుతాడు అని అంటే తన కళ్ళతో వెతుకుతూ ఉంటాడు. అయితే ఈ కంటిని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చి మీకు వాక్యంలోనికి ముందుకు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. మన కంటి యొక్క ప్రాముఖ్యత మన అవయవాలన్నిటికంటే చాలా బాగుంటుంది. ఓకేనా? నా మాటలు అర్థమవుతున్నాయి కదండి. మన అవయవాల్లో ప్రతి భాగము కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. ఏ ఒక్కటి లేకపోయినా మనిషి చచ్చిపోవడం అనేది గ్యారెంటీ అన్నమాట. అయితే గమనించండి, అన్నిటికంటే మరి అదే విధంగా కన్ను కూడా చాలా ప్రాముఖ్యమైనది. అంటే కళ్ళు లేకపోతే చచ్చిపోతారంటే చచ్చిపోరు, బతుకుతారు. కానీ ఇది ఇంకా ప్రత్యేకంగా గావించినటువంటిది. ఎందుకు అంత ప్రత్యేకమైనది అని అంటే చెప్తాను చూడండి. మన కంటిలో ఎన్ని భాగాలు ఉంటాయి మనందరికీ తెలిసి? అమ్మా, ఎన్ని భాగాలు ఉంటాయి మనందరికీ తెలిసి? మామూలుగా చెప్పండి, పర్లేదు. ఎన్ని భాగాలు ఉంటాయి మన కంటిలో? 3 భాగాలు ఉంటాయి. ఏంటంటమ్మా అవి? బ్లాక్, నల్లగుడ్డు, తెల్లగుడ్డు, తర్వాత పైన కన్నురెప్పలు. కానీ బాగా గమనించండి, మన కంటిలో ఉండేటువంటి భాగాలు ఏంటంటే 12 రకాలు. ఎన్ని? 12 రకాలు. చాలా విచిత్రంగా ఉంది కదా. చూడటానికి ఏమో చిన్న గోలికాయలు ఉంది మన కన్ను, కానీ ఎన్ని రకాలు పెట్టాడు దేవుడు? 12 రకాలు పెట్టాడు. ఈ 12 రకాలు కూడా ఇందులో ఏ ఒక్కటి పని చేయకపోయినా మన కళ్ళతో ఈ ప్రపంచాన్ని మనం చూడలేం. అంతెందుకు, ఈ కన్ను ఏ ఒక్కటి సరిగ్గా పని చేయకపోయినా ఇక్కడ ఉన్న మీలో ఎవరిని కూడా నేను సరిగ్గా చూడలేను. అర్థమైందా? అంటే బాగా గమనించండి, దేవుడు చాలా సెన్సిటివ్గా, చాలా ప్రత్యేకముగా, చాలా యునిక్గా మన కంటిని నిర్మించాడు. ఈ యొక్క నిర్మాణంలో కనుక చూస్తే, ఇందాక నల్లగుడ్డు అనుకున్నాం కదా, ఈ నల్లగుడ్డు చాలా ప్రాముఖ్యమైనది అన్నిటిలో. ఎందుకంత ప్రాముఖ్యమైందని అంటే, మనం ఈ విధంగా చూస్తున్నాం. నన్ను చూస్తున్నారు కదండి. చూస్తున్నప్పుడు నా మీద లైటింగ్ ఎక్కువ పడితే చూడగలరా? నన్ను మీరు చూడలేరు. ఎందుకని లైటింగ్ ఎక్కువ ఉంది. మరి ఈ లైటింగ్ మన కంటిలోకి నేరుగా వెళ్లకుండా చాలా ఒక క్లియర్ గా చూడాలని అంటే గనక ఏం కావాలో తెలుసా? ఆ నల్లగుడ్డే కావాలి. ఆ నల్లగుడ్డు మన కంటిలో లేకపోతే దేనిని కూడా మనం సరిగ్గా చూడలేం. అందుకే చూడండి, పౌలు భక్తుడు సౌలుగా ఉన్నప్పుడు ఆయన గుర్రం మీద వెళ్తున్నాడు. ఎక్కడికి? క్రైస్తవులు ఉన్నటువంటి వారిని హింసించడానికి వెళ్తున్నప్పుడు దేవుని యొక్క తేజస్సును, లేకపోతే ఆకాశంలో ప్రకాశవంతమైనటువంటి వెలుగును ఆయన చూసినప్పుడు తన కళ్ళు ఏమైపోయినాయి? చూడడానికి ఏమీ లేదు. ఇంకా ఎక్కడ చూసినా కూడా మబ్బుగా కనిపిస్తుంది. ప్రతి చోట చాలా డల్గా చూడలేకపోతున్నాడు. అంత తేజస్సు మన కంటిలోకి వెళ్ళాలనంటే గనక ఈ నల్లగుడ్డ అనేది కావాలి. దేవుడు ఈ కంటిని చాలా యునిక్గా, చాలా ప్రత్యేకంగా నీకు నాకు ఇచ్చాడు. నీకు నాకు ఈ కళ్ళు ఇచ్చాడు. బాగా గమనించండి, కళ్ళ యొక్క ప్రాముఖ్యత మనకు తెలియదు, కానీ కళ్ళు లేని వాళ్ళ దగ్గరికి వెళ్తే అది తెలుస్తుంది ఆ బాధ. ఒక్కసారి అంతెందుకు, ఎవరైనా కళ్ళ గంతలు కట్టుకొని ఒక రోజు అంతా ఉన్నాడు చూస్తాను, అసలు ఉండలేరు మీరు. కొన్ని కళ్ళ గంతలు తీసిన తర్వాత వెంటనే చూడగలరా అంటే అది కూడా చూడలేరు. గమనించండి, ఒకటేసారి మన కంటిలోకి వెలుగు వెళితే మన ప్రపంచాన్ని చూడలేం. మరి అలాగని వెలుతురంతా ఒకేసారి లేకుండా ఉంటే గనక ఎలా ఉంటది? అలాగనే చూడగలమా? లేదు. అందుకే దేవుడు మన కంటిలో ఒక ఫిల్టర్ని పెట్టాడు. ఏం చేశాడండి? ఒక ఫిల్టర్. ఆ నల్లగుడ్డు యొక్క ప్రాముఖ్యత అదే. నువ్వు ప్రపంచాన్ని ఏ విధంగా చూడాలి, ఒకవేళ సూర్యుని చూడాలనంటే ఎంత వెళ్తుంది నీ కంటిలోకి వెళ్తే నువ్వు చూడగలవు అనేది ఫిల్టర్ని దేవుడు మన కంటిలో నిర్మించాడు. దేవుని సంగమా, దేవుడు మన కంటికి లేకపోతే మన శరీరానికి ఒక దీపముగా, ఒక ప్రత్యేకత కలిగే విధముగా దేవుడు ఏం చేశాడు? మన కంటిని నిర్మించాడు. ఈ కంటితో మన ప్రపంచాన్ని ఏ విధంగా చూస్తున్నాం అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈ కంటితో మన ప్రపంచాన్ని ఏ విధంగా చూస్తున్నాం, మన ఎదుటి వారిని ఏ విధంగా మనం గమనిస్తున్నాం, మన కంటితో ఎదుటి వారిని చూసేటప్పుడు మన ఆలోచన ఏ విధంగా ఉన్నది అనేటువంటిది మనం చాలా ప్రత్యేకంగా మనం చూసుకోవాలి. ఎందుకంటే లూకా
గ్రంథ రచయిత ఒక మాట అంటున్నాడు, ఏమని? ఈ లోకపు మనుషులంట ఏమంటున్నాడు అక్కడ? వీటన్నిటిని వెతుకుదురు. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా వేటిని వెతుకుతున్నారు అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్నటువంటి జనులందరము కూడా, ఈ లోకంలో ఉన్న నీవు నేను కూడా ఈ ప్రపంచంలో మనం దేనిని వెతుకుతున్నాం? వేటిని మనం చూడగలుగుతున్నాం? వేటిని చూస్తే మనం ఆనందంగా, మనం సంతృప్తి కలిగి మనం జీవిస్తున్నాం అనేటువంటి ఒక విషయాన్ని ఈ రోజున మనం తెలుసుకుందాం. చూడండి, ఒక మాట చూపిస్తాను. లూకా 12:29 ఆ పై వచనం కనిపిస్తుంది. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు. దేవునికి స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, మనుషులందరూ వీటన్నిటిని వెతుకుదురు అనే వచనానికి లూకా గ్రంథ రచయిత పై వచనంలో చెప్తున్నాడు, మనుషులు వీటన్నిటిని వెతుకుతారు. వేటిని వెతుకుతారు మనుషులు అని అంటే, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మనుషులు వెతుకుతూ ఉంటారనంట. అంటే బాగా గమనించండి, లూకాకి ఏమన్నా మతం ఏమైనా చెడిందంటారా? లూకాకి బ్రెయిన్ పనిచేస్తలేదా? అరే, మనిషి ఈ లోకంలో బ్రతకాలనంటే ఏం చేయాలి? తినాలి, త్రాగాలి. మరి ఏమి తిందుమా ఏం తాగుదుమా అని ఒక దేవుని నమ్మినటువంటి విశ్వాసులను సహితము కూడా ఆయన మాట్లాడుచు ఈ లోకంలో ఉన్న జనులందరూ కూడా వేటిని చూస్తారనంటే తిండిని తాగడాన్ని గురించి చూస్తూ ఉంటారని లూకా మాట్లాడుచున్నాడు. అయితే లూకాకి బుర్ర లేదంటారా? లూకాకి ఏమైనా ఆలోచన శక్తి లేదంటారా? ఏ విధంగా అలా అనగలుగుతున్నాడు అంటే, దేవుని బిడ్డలారా, ఈ యొక్క లూకా ఒక ప్రత్యేకముతో మనతో మాట్లాడుచున్నాడు. ఏమని ఆయన సందేశము ఏమి చెప్పాలని ఆయన ఇష్టపడుతున్నాడు అని అంటే, ఈ లోకపు జనులందరూ కూడా చూడాల్సినటువంటి ఒక ప్రదేశమును చూడకుండా ఈ లోకమే స్థిరము, ఈ లోకమే చివరిది, మనకి వేరొక ప్రపంచము లేదని ఈ లోకములోనే వెతుకులాట అనేటువంటిది మనుషులు ఏం చేస్తున్నారో సాగిస్తూ ఉన్నారు. అమ్మా, ఈ లోకంలోని మనుషులు ఇక్కడే మన జీవితము, ఇక్కడే మనం సంతోషంగా ఉండాలి, ఇక్కడ ఉన్న ప్రపంచాన్ని మనం చూడాలని ప్రతి మనిషి కూడా ఇక్కడితో ఆగిపోతున్నాడు. అందుకే చూడండి, ఈ రోజున యూట్యూబర్స్లు కనుక బాగా చూస్తే చాలా మంది ఎక్కువ దూర ప్రదేశాలకు వెళ్ళి ఎవరైతే చూడలేనటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని ఏం చేస్తున్నారు? యూట్యూబర్స్ చూపిస్తూ ఉన్నారు. ఈ చూపుకి మనందరికి ఏం కనిపిస్తుంది తెలిసి, ప్రపంచం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా, చాలా అద్భుతంగా, ఇదే స్వర్గము అని అనుకుంటూ ఉన్నాం. కానీ గమనించండి, మనం ఈ లోకంలో చూసేది మాత్రమే మన ప్రపంచము కాదు, వేరొక ప్రపంచం ఉన్నదని లూకా తెలియచేస్తున్నాడు. ఈ రోజు ఇక్కడ సంఘం అంతటి కూడా ఒక మాట చెప్తున్నాను, మన కళ్ళతో వెతికేది ఈ లోకంలోనే ఆగిపోకూడదు, పైన ఉన్నటువంటి పరలోకాన్ని కూడా మనం చూడాలి. అందుకే చూడండి, ఎప్పుడైతే క్రైస్తవ ప్రపంచము విస్తరించాలని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడో, అపోస్తుల కార్యంలో స్టెఫెను యొక్క జీవితాన్ని మనం చూడొచ్చు. స్టెఫెను తన దర్శనముతో ఒక పరలోక రాజ్యాన్ని చూచాడంట. ఏంటంటే, ఒక పరలోక రాజ్యాన్ని చూచాడు, ఒక దర్శనము కలిగి ఆ నిత్య రాజ్యమును ఎప్పుడైతే ఆ స్టెఫెను చూచాడో, ఆ చూచినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఏం చేశాడు? ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. లూకా అదే ఆశపడుతున్నాడు. మనం చూడాల్సింది ఈ లోకంలో కాదు, ఈ జనుల్లాగా మనం చూడాల్సిన పని లేదు. మనకి దేవుణ్ణి విశ్వసించి ఇక్కడ మందిరంలో కూర్చున్న మన అందరము కూడా వేరొక ప్రపంచాన్ని మనం ఏం చేయాలి? చూడాలి, వేరొక ప్రపంచాన్ని చూడాలి. ఆ ప్రపంచాన్ని మనం చూస్తే దేవుడు మన జీవితాన్ని వేరే విధంగా మలచడానికి ఆయన ఆశపడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మలిచేటువంటి ఆ స్థితికి వెళ్ళడానికి ఈ రోజు మనం సిద్ధంగా ఉన్నామా లేదా ఒకసారి ఆలోచన చేద్దాం. అడుగుతున్నాను అమ్మా, సంఘమంతా కూడా దేవుడు చూపించే మార్గము, దేవుడు చూపించే ఆ పరలోకాన్ని చూడడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్న వారిని గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సంగమా, మనము లూకా చెప్తున్నటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఈ లోకపు వాసుల్లాగా, ఈ లోకపు జనుల్లాగా మనం ఏం చేయకూడదు? ఈ ప్రపంచాన్ని చూడకూడదు, ఈ ప్రపంచాన్ని మీద మన ఆశలు పెట్టుకోకూడదు. మన ప్రార్థన జీవితము, మన ఆత్మీయ స్థితి, మన వాక్యము, ప్రతిదీ కూడా దేవుని యొక్క రాజ్యమును చూడడానికి ఏం చేయాలి? వేగిరపడుతూ, ఆశపడుతూ, తృష్ణగొనుచు దానికోసము ఎదురు చూచేవారిగా మనం ఉండాలి. చూడండి, ఒక మాట చెప్తున్నాను చూడండి.
కీర్తన 4వ కీర్తన 2వ చరణం. ఎంతకాలము మార్చెదరు వ్యర్థమైన దానిని, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. చూడండి దేవుని బిడ్డలారా, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. ఇక్కడ ఉన్న సంఘం అందరికి నేను ఒక మాట అడుగుతున్నాను. మనిషికి ప్రతిదీ నేచర్లో ప్రతిదీ చూస్తేనే మనం నమ్ముతుంటాం కదమ్మా అండి, చూస్తేనే మనం నమ్ముతాం. ఈవెన్ మనం కోర్టుకి వెళ్ళిన బాబా ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, సాక్షుల్ని తీసుకురమ్మంటారు. ఎందుకని వాళ్ళు చూచారు కాబట్టి. అమ్మా, చూచింది ఏం చేయాలి, వాళ్ళు చెప్పాలి. అది నియమము, ఒక క్రమం అన్నమాట. ఎప్పుడైతే చూచింది చెబుతామో ఏం జరుగుతుంది, అక్కడ సాక్ష్యం అనేటువంటి చెల్లుబాటు అవుద్ది. ఆ కేసు కూడా ఏం చేస్తారు, వాళ్ళు గెలుస్తారు. ఇది లోకంలో ఉన్నటువంటి ఆనవాయితీ. కానీ కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు, ఏమని, అబద్ధమైన వాటిని ఏంటంట చూచెదరు అని అంటున్నాడు. అంటే మన కళ్ళతో అబద్ధమైన వాటిని ఏం చూస్తాం మనం, ఏమండి? అబద్ధమైన వాటిని ఏం చూస్తాం? ఈ ప్రపంచమేమో మన చూచిందే నిజము అని ప్రపంచం చెప్తుంది. మరి కీర్తనకారుడు దైవికంగా మాట్లాడుతూ అబద్ధమైన వాటిని ఎందాక చూస్తారు, ఎప్పటి వరకు వెతుకుతారు వాటిని అని కీర్తనకారుడు అంటున్నాడు. మరి ఏంటి లోకంలో అబద్ధమైనవని అంటే చెప్తున్నాను చూడండి. దేవుడు కానటువంటి విషయాలను ఈ రోజున మనుషులు ఏం చేస్తున్నారో వాటిని చూస్తున్నారు. అరే ఇది బాగుందిరా భయ్, ఆ చూడు, దాని చేతులు, దాని కాళ్ళు, ఇది చెట్టు మనకు దేవుడు ప్రత్యేకంగా ఇచ్చాడు కాబట్టి దీంట్లో ఏం చేయాలి, మనం దేవుని వెతుక్కోవాలి, దేవుని దాంట్లో చూసుకోవాలి. ఇదే దేవుడు అని ఏం చేస్తున్నారు, వాటినే విశ్వసిస్తున్నారు. అది అబద్ధం. ఈ రోజున చాలా మంది చూడండి, ఆ ఇంటి ముందు పెళ్లి ఏదైనా జరిగితే, రీసెంట్ ఒక ప్రాంతానికి, పుణ్యక్షేత్రం అనే ప్రాంతానికి నేను వాక్యము చెప్పడానికి వెళ్ళాను అనమాట పెళ్లిలో. అయితే పెళ్లి బాగా పెళ్లి అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చే పాటలు ఏంటంటే 2 పాటలు దేవుడికి ఇస్తారు మొక్కుబడిగా, ఓకే. తర్వాత మిగిలిన పాటలన్నీ సినిమాకి ఇస్తారనమాట. ఆ తర్వాత వాక్యము, ఇంకా పెళ్లి ఆ పాస్టర్ గారు వస్తున్నారన్న టయానికి దైవికమైన పాటలు వినబడతాయి. దేవునికి స్తోత్రం. మీ దగ్గర కూడా అదే కల్చర్ కదమ్మా, లేదా? ఒక దేవునికి స్తోత్రం, మీరు ఇంకా బాగా ఆత్మీయతలో ఉన్నారు. అయితే మా సైడ్ కొన్ని ప్రదేశాలు జరిగేది ఇదే. అయితే ఈ వాక్యం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు దిగడం లేడు, అంతే. దిగిన వెంటనే మ్యూజిక్ స్టార్ట్ అయిపోద్ది, ఓకే. ఈ విధంగా ఉంటది. అయితే మేము పెళ్లికి వెళ్ళిన తర్వాత రోడ్డు దాటుకుని టెంట్లోకి రావాలి. ఈ టెంట్లోకి వస్తున్న క్రమంలో ఎవరికైనా ఏం చేస్తారు, రెడ్ కార్పెట్, గ్రీన్ కార్పెట్, తర్వాత పూలు ఏదో చల్లుతారు. మాకేంటో పెద్ద ఆహ్వానం పలికారు. ఏంటో తెలుసా, ఇంత మంత్రించినటువంటి ఒక ఏమంటారు ముగ్గోటేసి దాని మీద కుంకుమ, పశువులు, అన్ని రకాల కారం వేసారు. ఏంటో తెలియదు, బాగా ఎర్ర కనిపిస్తుంది. అది బాగా ఎర్ర కనిపిస్తుంది. దాన్ని చూసినప్పుడు మేము వస్తున్నామో, నేను మంత్రించలేమో అని చెప్పేసి భయం అయింది మాకు. దాన్ని చూసినప్పుడు మాకు ఆ భయం కలిగింది. ఏదేమైనా ఏసునామములో చేయమని చెప్పేసి సరే అని చెప్పి పెళ్ళికొడుకు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకో అద్భుతం కనిపించింది మాకు. ఏంటనంటే ఎవరైనా రోల్లో ఏం చేస్తారమ్మా, కారమో ఏదో ఏమంటారు, అదే దాన్ని పసుపు, కారము ఏదో ఒకటి ఏమంటారు దంచుకుంటారు, ఓకే. ఏమంటారు దాన్ని దంచడం అంటే నూరుకోవడం ఏదో ఒకటి చేస్తారనమాట. కానీ వాళ్ళు ఏంటో రూల్ మొత్తం ఏం చేశారంటే దాని మీద పసుపు, కుంకుమ ఇవన్నీ రాసేసి ఇంత బొట్లు పెట్టేశారు. ఏంటి అర్థం కాలేదు. అయితే కొంతసేపటి తర్వాత అందులో ఎవరినో ఒక పెద్ద ఆయన అడిగితే, సరే ఏంటి ఇది ఇలా చేశారు, అక్కడేమింత నా కోసం ఏదో శుక్ర పూజలు చేసినట్టు ఉన్నారు, ఏంటి సార్ ఇవని అంటే, లేదు సార్ అదేం కాదు, అదొక ఆచారం అండి, దాంట్లో వాళ్ళ దేవుళ్ళో లేకపోతే ఏదో చూసుకుంటారండి అని అన్నాడు. అంటే గమనించండి, దేవుడు ఆ రాతిలో ఉన్నాడా? లేడు. పోనీ ఆ ముగ్గులో ఉన్నాడా? లేడు. మరి వాటిని ఎందుకు అక్కడ పెట్టారు అని అంటే అదొక ఆచారంగా కొనసాగిపోతుంది. అంటే గమనించండి, వాటిలో ఏం చేస్తున్నారంటే ఆ ముగ్గు దాటిన తర్వాత ప్రతిదీ కూడా శుభమే. యువతలో ఎంత అశుభం ఉన్నా కానీ అవతల దాటిన తర్వాత శుభమే. యువతలో ఎంత కీడున్నా కూడా అవతల ఏంటి శుభం, అంతా మంచి. ఏమండి, ఇంటి ముందు దాన్ని పెట్టుకుంటే అందులో ఏం ఆవేస్తో తెలియదు, కానీ మాకు మాత్రం దాన్ని చూసినప్పుడు చాలా మాకు దేవుడే దూరం అయిపోయినట్టు అనిపించింది.
అయితే గమనించింది దేవుని బిడ్డలారా, ఈ రోజున మనిషి ఏం చేస్తున్నాడంటే అలాంటి ప్రకృతిలో దేవుని ఏం చేస్తున్నాడు, వెతుక్కుంటున్నారు. అందుకంటున్నాడు, అబద్ధమైన వాటిని ఎందాక మీరు వెతుకుతారు. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి మనలో కూడా దేవుడు అంటే మనం విశ్వసించుకున్నాం, కానీ సాంప్రదాయాల దగ్గర మాత్రం ఇక్కడే పడిపోతున్నాం. పెళ్లిళ్ళ దగ్గర ముహూర్తాలు ఎట్టుకునే విషయంలోనే పడిపోతున్నారు. లేకపోతే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారు, మనుషులు పడిపోతున్నారు. కానీ ఇదన్నీ ఏంటి, ఈ లోకపరంగా జరిగిపోతున్నాయి. వాక్యం మాత్రం దేవుడికి మాత్రం ఇవ్వాలి, లేకపోతే ఆ దేవుడు కూడా కోపడతాడేమో అని చాలా మంది డౌట్ఫుల్ గా పిలుస్తున్నారు. ఏమండి, డౌట్ఫుల్ గా పిలుస్తున్నారు. గమనించండి, ఈ రోజున నేను ఒక మాట చెప్తున్నాను, ఈ లోకంలో మనుషులు అనేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ విధమైనటువంటి వెతుకులాటనే చేస్తూ ఉన్నాడు. ఇవి దేవుని దృష్టికి ఏంటో తెలుసా, అబద్ధమైనటువంటివి. వీటిని వెతికేటువంటి వారి కళ్ళు కూడా ఈ లోకంలోనే అక్కడదనాగిపోతాయి. నిత్యమైనటువంటి రాజ్యాన్ని వాళ్ళు చూడలేరు. నిత్యమైనటువంటి ఆ పరలోకమును, ఒక 1000 సూర్యులతో ఉన్నటువంటి ఆ తేజస్సు కలిగినటువంటి క్రీస్తుని ఆ లోకములు చూచేటువంటి భాగ్యము ఈ లోకస్తులకి ఉండదు. ఒకవేళ ఇక్కడ ఉన్న వారందరి నుంచి చెప్తున్నాను, వాటి వెనకాల ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ లోకంలోనే ఉంటారు. దేవుడు ఆశపడుతుంది ఏంటో తెలుసా, ఎందాక వీటిని వెతుకుతావు, వీటిని వెతకడం పక్కన పెట్టి నన్ను వెతుకు అంటున్నాడు. చూడండి, ఆ మాట చెప్తాను చూడండి. కీర్తనలు 105వ కీర్తన 3వ చరణం. 105వ కీర్తన 3వ చరణం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ లోకములో అసలైనటువంటి సంతోషం వీటిని వెతకడం వల్ల రాదు. ఎవరిని వెతకాలనంటే యెహోవాను వెతుకు వారికి ఏం జరుగుద్ది, హృదయంలో సంతోషం కలుగుద్ది. ఒక మాట అడుగుతున్నాను చూడండి, మనిషి కంటితో చూచిన ప్రతిసారి ఏం కోరుకుంటాడో తెలుసా, అది నాకు కావాలి, అది నాకు దగ్గర ఉంటే బాగుంటది అని ఏం చేస్తాడు, తన కంటితో చూచి దాన్ని కొనుక్కోవడానికో దాన్ని సంపాదించుకోవడానికి, ఏదైనా వస్తువు ఏదైనా సరే ఏం చేస్తాడు, దాన్ని సంపాదించుకోవడానికి పరుగులు చేస్తాడు. సంపాదించిన తర్వాత కొనుక్కున్న దానికి 3 గంటలు 2 గంటల ఆనందం. ఏమండి, అంతే కదా, కొనుక్కున్న దానికి 2 గంటలు 3 గంటల ఆనందం. ఆ తర్వాత ఆనందం ఉంటుందా? లేదు, మామూలు వస్తువే ఇది, అంతేనా? ఈ రోజున iPhone 16 Pro వచ్చింది రీసెంట్ గా, ఒక వారం క్రితం అనుకుంటా అయింది. హైదరాబాద్ లో ఒక ఏరియాలో బాగా ఒక PVR మాల్ అన్నమాట. ఆ మాల్ అంతా కూడా నిండిపోయింది. దేనికోసం తెలుసా, ఒక iPhone 16 కొనుక్కోవడానికే. iPhone 16 Pro కొనుక్కోవడానికి మాత్రమే. కొనుక్కున్న తర్వాత దాన్ని వాడిన తర్వాత ఏముండదు, పెద్ద ఏముండదు. రీసెంట్ గా మా ఫ్రెండ్కి ఒకటికి ల్యాప్టాప్ తీసుకుందాం, మ్యాక్ బుక్ అని ఐక్యూ స్టోర్కి వెళ్ళాం, యాపిల్ స్టోర్కి వెళ్ళాం. చూసామా, iPhone 16 Pro ఉంది, చాలా బాగుంది, నచ్చింది. తర్వాత మా అంకుల్ ఒక ఆయన ఐఫోన్ వాడుతున్నాడు, దాన్ని చూసిన తర్వాత ఎందుకు వాడుతున్నారో బాబు ఇది అనిపించింది నాకు. అంటే క్యాజువల్, అంతే. అది కొనుక్కున్న దానికి, డబ్బులు ఎట్టిన దానికి కొద్దిసేపు ఆనందం, తర్వాత ఆనందం అనేటువంటిది ఉండదు, తర్వాత ఆ సంతోషం అనేటువంటిది ఉండదు. ఈ లోకంలో దేనిని చూచుకున్నా కూడా, ఏది మన ఆశపడినా కూడా అదే ఆనందం. శాశ్వతమైనటువంటి ఆనందం మనకి ఎప్పటికీ ఈ లోకంలో కలగదు. కానీ దేవుని బిడ్డలారని చెప్తున్నాను చూడండి, అసలైనటువంటి ఆనందం ఇప్పుడు ఉంటుందో తెలుసా. కీర్తనకారుడు అంటున్నాడు, చదవండి ఆ మాట, ఆయన పరిశుద్ధ నామమును అతిశయించుడి, యెహోవాను వెతుకువారు ఉదయమందు సంతోషించుదురుగాక. అమ్మా, ఉదయమందు మీకు సంతోషం కలుగుతుందా? వేకువజామ లేవగానే కళ్ళలో పూసులు తీసుకొని ఏ స్తోత్రం అని ప్రార్థన చేసుకున్న వెంటనే నీ హృదయంలో నీకు సంతోషం కలుగుతుందో ఒకసారి ఆలోచించే. అరే, రేపు పొద్దున అప్పులు ఉన్నాయి, ఏ సీట్లో వస్తారో, ఏ అప్పులలో వస్తారో అనే బాధ ఉందా నీకు? కానీ గమనించండి, దేవుడు మన హృదయంలో ఉంటే, మన కళ్ళు దేవుణ్ణి వెతికే వారిగా ఉంటే, దేవుణ్ణి చూచే వారిగా మనం ఉంటే, మనం నిత్యానందం మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. ఆ నిత్యానందము మన హృదయం నుంచి ఎవరు తీయలేరు. నీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎన్ని ఆ వేదనలు కలిగినా కూడా ఆ వేదనలో ఉంటావు.
ఆ వేదనలో ఉంటావు. కానీ అందులో కూడా నీ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళి తృప్తిగా నువ్వు తినే భోజనాన్ని దేవుడు నిన్ను ఏం చేస్తాడో ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని విశ్వసించినటువంటి వారికి, దేవుడి యందు ఆనందించేటువంటి వారు, దేవుని వెతికేటువంటి వారు నిత్యానందమును పొందుకునే వారిగా దేవుడు ఏం చేస్తాడో మలిచి వేస్తాడు. ఒక మాట చెప్తున్నా చూడండి, అదే కీర్తన 4వ వచనం చదవండి అమ్మా. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, దేవుడు ఏమన్నా ఒక సినిమా టికెట్ కొనుక్కొని 3 గంటలు చూస్తావు కదా, అలా వెతకమని అన్నాడా? లేదు. దేవుడు ఆ విధంగా ఎక్కడ. చాలా మంది సినిమాల దగ్గరికి వెళ్ళిపోయి, సీరియల్ దగ్గరికి వెళ్ళిపోయి ఏడు చేస్తూ ఉంటారు. ఏడు చేస్తూ ఉంటారు, సినిమాలో కన్నీళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకో తెలీదు. ఆ కొద్దిసేపు అన్నది ఎన్ని గంటలు? 3 గంటలు ఉంటది. సీరియల్ ఎన్ని గంటలు? 1 గంట ఉంటుందా? అమ్మ దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్నారు చాలా మంది. అయితే ఎంతసేపు? ఒక అరగంట ఉంటుంది అమ్మా, ఒక అరగంట. ఆ కొద్దిసేపే దాన్ని చూసినంత వరకు ఆనందం. తర్వాత నుంచి అసలే టెన్షన్ మొదలవుతుంది. ఏమని? పార్ట్ 2 ఎప్పుడు వస్తుందో, పాప కార్తీక దీపంలో అక్క ఏం చేసిందో ఏంటో రేపు పొద్దున్న తెలుస్తుంది అని ఒక టెన్షన్ మనకి. అంతేనమ్మా? ఆ 3 గంటలే, ఆ అరగంట మనకు ఆనందం. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా? నిత్యము యెహోవాను వెతకుడి. ఆయన సన్నిధిని నిత్యం వెతకాలి. ఆయన సన్నిధిలో నిత్యం ఉండాలి. ఆయన సన్నిధిలో ఆయన వెంబడించే వారిగా అనుక్షణము ఎప్పుడైతే మనం ఉంటామో మన జీవితంలో నిత్యానందము కలుగుతూ ఉంటది. నిత్యము సంతోషమే. బాధ ఈరోజు అరే అప్లోడ్ వస్తాడు, బాధపడాల్సిన పనే ఉండదు. మనకి బాధపడాల్సిన పనేం ఉండదు. దేవుణ్ణి వెతికే వారిగా, దేవుణ్ణి చూచేవారిగా మనం ఉంటే నిత్యము మనం ఆనందం పొందుకునే వారిగా ఉంటాము. దేవుని బిడ్డలారా, కళ్ళుండి మనం ఈ లోకంలో దేవుని మనం చూడలేకపోతున్నాం. కానీ కళ్ళు లేనటువంటి వ్యక్తులు దేవుని చూశారు. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 30వ వచనం చెప్పి మేము వచ్చేస్తాను. 20వ అధ్యాయము 30వ వచనం. ఇదిగో త్రోవ ప్రక్కన నిలుచున్న ఆ కూర్చున్న 2 గుడ్డివారు యేసు మార్గమును వెళ్ళుచుండగా విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణించుము. దేవుని బిడ్డలారా గమనించండి, కళ్ళు లేనటువంటి వ్యక్తులు, గుడ్డివారు దేవుని చూడగలిగారా? లేదు. యేసు ప్రభువును చూడగలిగారా? లేదు. కానీ వాళ్ళు ఏం చేశారు? విన్నారు. ఏంటమ్మా? విన్నారు. వినడం వల్ల ఏం కలిగింది తెలుసా? వాళ్ళకి ఒక తృప్తి కలిగింది. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనలో చాలా మంది దేవుని కోసం విన్నారు కదా, మీరు దేవుని వాక్యాన్ని చూశారు కదా, మీరు దేవుని యొక్క మేలును మీరు కన్నులారా చూశారు కదా, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు అనుభవించారు కదా. వీటన్నిటికంటే మనకంటే యోగ్యముగా వెతికినటువంటి వ్యక్తులు ఎవరనంటే ఆ కళ్ళు లేనటువంటి వ్యక్తులు. దావీదు కుమారుణ్ణి వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూడలేకపోయారు, కానీ దైవికమైనటువంటి నేత్రాలతో దేవుణ్ణి చూచి ఏమంటున్నారు తెలుసా? దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కరుణించయ్యా అంటున్నారు. దేవుని సంగమా, ఈ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులను చెప్తున్నాను, మనము దేనిని వెతికేవారుగా ఉన్నాం? దేనిని వెతికేవారు? మన కళ్ళతో ఈ ప్రపంచాన్ని వెతికే వారంగా ఉన్నామా? లేకపోతే ఈ కళ్ళతో దేవుణ్ణి వెతికే వారంగా ఉన్నామా? దేవుణ్ణి చూడాలనే ఆశ కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. గుడ్డివాడు చెప్తున్నాడు ఏంటో తెలుసా? దేవుణ్ణి వెతకాలి. వెతికితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? మనల్ని కరుణిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని దీవించేవాడిగా యెహోవా దేవుడు, నీవు నేను విశ్వసించిన క్రీస్తు మనకున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన వెతుకుతామో, ఎప్పుడైతే మనం చూస్తామో, ఆయన యొక్క దీవించే ఆశీర్వాదములు మెండుగా ఉంటాయి. నిత్య ఆనందమును మనం పొందుకునే వారుగా ఉంటాము. చిన్న సాక్ష్యం చెప్పేసి నాకు వాక్యాన్ని ముగిస్తాను. నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. నాకు 2 తమ్ముళ్ళు అనమాట. 2 తమ్ముల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. వాడి గురించి చిన్న మాట నేను చెప్తాను. వాడు ఈ లోకంలో ఉన్నంత కాలము వాడు ఈ లోకంలో చాలా విచ్చలవిడిగా తిరిగాడు. ఎన్నో బీభత్సమైనటువంటి పనులు వాడు చేసేవాడు. బ్లేడ్ బ్యాచెస్ అంటారు, తెలుసు కదమ్మా? బ్యాచ్లు తెలుసు కదా? ఆ బ్లేడ్లతో కోసేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళతో తిరిగినటువంటి వాడు అనమాట నా తమ్ముడు. వాడితో తిరిగినటువంటి వాడి స్థితిని చూచి, వాడి పరిస్థితిని చూచి నాకు చాలా వేదన కలిగింది, చాలా బాధ కలిగింది. నేను షార్ట్గా చెప్తున్నాను ఈ మాట. ఎందుకు అంత వేదన అంటే, మా తండ్రి మమ్మల్ని ఆశపడింది ఏంటో తెలుసా? మా నాన్న ఒకప్పుడు లోకానుసారంగా తిరిగినోడే, ఈ లోకంలో బ్రతికినటువంటి వ్యక్తి. కానీ
దేవుని నమ్ముకున్న తర్వాత, నన్ను ద్వారా దేవుని తెలుసుకున్న తర్వాత మా నాన్న దేవుడికి మా ముగ్గురిని సమర్పించుకున్నాడు. ప్రభువా, నేను లోకంలో విచ్చలవిడిగా తిరిగాను, కానీ నా ముగ్గురు కుమారులు ఆ విధంగా ఉండకూడదు. నిన్ను విశ్వసించి నిన్ను నమ్ముకొని చచ్చిపోయే వారిగా ఉండాలి తప్ప నీవంటే తెలియనటువంటి వారిగా ఉండకూడదు అని మా తండ్రి మా మీద ఒక తీర్మానం తీసుకొని మా కోసము అనునిత్యం ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఒక సంఘటన మా కుటుంబంలో జరిగింది. ఆ సంఘటన మమ్మల్ని ఎంతగానో బాధకు గురి చేసిందనమాట. అయితే మా అమ్మ, మా తల్లిదండ్రులకు ప్రార్థన ఒకటే, నా ముగ్గురు కొడుకులు కూడా నీ సన్నిధిలో ఉండాలి, నీ పరిచర్య చేయాలి, నీ కోసము నీ రాజ్యమును చూచేవారిగా ఉండాలని మా నాన్న ప్రార్థన చేసేటువంటి వాళ్ళు. అయితే ఒక రోజున నేను ఈ విధంగానే సేవలు తిరుగుతూ మా ఊరికి దూరంలో గౌరీపట్నం అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి ఒక సేవకుడు వాక్యం చెప్తున్నాడంటే వెళ్ళాను అనమాట. వెళ్ళి అక్కడ వాక్యమును వీక్షించిన తర్వాత కొద్దిసేపటికి నా తమ్ముడు వచ్చాడు. సడన్గా వచ్చి, అన్నయ్య ఫోన్ కావాలి, నేను పెయింటింగ్ పనికి వెళ్తున్నాను, నాకు ఫోన్ కావాలి, వారం రోజులు అక్కడ రాను, నేను క్యాంపెయినింగ్కి వెళ్తున్నాను అంటే, సరేలేరా నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఇస్తాను అని చెప్పేసానంటే, లేదని కొద్దిసేపు కూర్చుంటాను అని వాడు చెప్పాడు. సరే కూర్చోరా అని చెప్పి వాక్యం అయిపోయింది, ప్రార్థన అంతా అయిపోయింది, మేము ఇంటికి బయలుదేరుతున్నాం. సరే రారా నాతో పాటు వచ్చేది కానీ అంటే, లేదని ఆ ఫ్రెండ్ కానీ తీసుకొచ్చాను కదా, వాడితో పాటు రావాలి లేకపోతే అది ఫీల్ అవుతాడు అని అంటే, సరే అయితే తొందరగా వచ్చేయండి, నేను ఫోన్ ఇస్తాను, నేను వేరే దగ్గరికి వెళ్ళాలని మా ఊరిని, నేను నాతో పాటు ఇంకొక అన్నయ్య ఉన్నాడు, వాడిని వేరే ప్రాంతంలో దింపి నా ఊరికి రావాలి. అయితే సరేలేని నా ఊరిని దాటుకొని వేరే ప్రాంతానికి వెళ్ళి వెనక్కి వస్తున్నాను. ఇంటికి వచ్చాను, మా తమ్ముడు రాలేదు. ఇంటికి వచ్చి నా షర్టు, నా డ్రెస్ చేంజ్ చేసుకొని అలా టీ షర్ట్ వేసుకుంటున్నాను. వెంటనే ఒక ఫోన్ వచ్చింది, అన్న మోషకి యాక్సిడెంట్ అయింది అని అంటే, సరేలే అని చెప్పేసి చాలా తొందరపాటుగా వెళ్ళి చూశాను. ఆ ప్రాంతంలో యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఎవరు లేరు. మరి ఎక్కడికి వెళ్ళిపోయారా, ఏర్రానంటే, లేదన్న వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారనంటే, సరేలే అని చెప్పేసి పరుగున మళ్ళా బండి తీసుకొని వెనక్కి వెళ్ళిన తర్వాత మార్గం మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర ఒక స్కూటీ ఆగిపోయి ఉంటే ఒక తమ్ముడు రోడ్డు మీద అడ్డుగా నిలబడి వాహనాలు ఆపుతున్నాడు, ఎవరు ఆపుతలేదు. సరేలేని ఏదేమైంది, నేను ఆపిన తర్వాత చూస్తే ఒక తమ్ముడు యాక్సిడెంట్ అయి ఉన్నాడు. వాడు నా తమ్ముడు కాదు, ఒక యాక్సిడెంట్ ఉన్నాడు. వాడు కాళ్ళు, చేతులు, తల మొత్తం అన్ని ఇరిగిపోయి ఉన్నాయి. ఆ స్థితిలో కొన ప్రాణంతో ఉన్నాడు. వాడిని బండి మీద ఎక్కించుకొని టీ షర్ట్ అంతా బ్లడ్ అయిపోయింది. వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేశాను. సరే యాక్సిడెంట్ అయింది, వీడికి కూడా అయితే మా తమ్ముడు కూడా ఇక్కడికి రావాలి కదా అని చూస్తే అక్కడున్న బెడ్లు వెతుకుతున్నాను, కనిపించలేదు. అరే ఏమైందని చెప్పి నాకు ఫోన్ చేసినవాడికి అడిగితే, లేదన్నా తీసుకొచ్చేస్తున్నారా. అదేంట్రా తీసుకురావడం ఏంట్రా, వచ్చేసారన్నారు, అక్కడికి వెళ్తే వాళ్ళు లేడు, ఇక్కడేమో చూస్తే ఈ వీడు ఎక్కడ లేడు అని అంటే, లేదన్నా తీసుకొస్తున్నారు ఉండనా అని అంటే, సరేలేని హాస్పిటల్ బయటికి వెళ్ళి వచ్చాను. బయటికి వస్తే నా తమ్ముడిని ఒక బండి మీద తీసుకొచ్చారు యాక్సిడెంట్ అయిపోయి. వాడిని ఎత్తుకొని భుజాల మీద మోసుకొని ఒక బెడ్ మీద వాడిని పడుకోబెట్టాను అనమాట. పడుకోబెడితే డాక్టర్ అడిగాను, సార్ ఎలాగైనా బ్రతికించండి, ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాను, వాడు బ్రతకాలి అని చెప్పేసి. ఎందుకు వాడు బ్రతకాలనుకున్నానంటే, వీడి లోకంలో చాలా దారుణంగా బ్రతికాడు. కానీ ఒక మాట నేను చెప్తున్నాను, వాడు ఆ రోజు చచ్చిపోయాడు. ఆ క్షణమే చివరి క్షణంలో చనిపోయాడు. అయితే చనిపోయినోడి గురించి మనకి ఎందుకు అని అంటున్నారేమో. ఒక మాట చెప్తాను, వాడు చచ్చిపోవడానికి 2 రోజుల క్రితం నా గుండెల మీద పడుకున్నాడు అనమాట. ఆడు పెద్దోడు, నాకంటే హైట్ ఉంటాడు, ఆడు 6 feet అలా ఉంటాడు, చాలా హైట్ అనమాట. నా గుండెల మీద పడుకొని, అన్న ఈ లోకంలో నాకు సంతోషం లేదు. ఏమైందిరా, ఏంట్రా అంటే, ఎవడో చెప్పాడు సిగరెట్ తాగితే నాకున్న ఫిట్స్ పోతుందని. సరేలే అని చెప్పేసి పొగాకుతో మొదలు పెట్టాను. పొగాకు రసం తీసుకున్నాను. ఆ రసం కాస్త నన్ను సిగరెట్లకి నడిపించింది. ఆ సిగరెట్లు కాస్త విమలాలు తినడం, విమలాలు కాస్త గంజాయిల దగ్గరికి తీసుకెళ్ళింది, గంజాయిల దాకా డ్రగ్స్ దగ్గరికి తీసుకెళ్ళింది. కానీ నాకు ఈ లోకంలో నా రోగానికి నయం కాలేదన్న, ఈ లోకంలో నాకు నయం కాలేదు. మరి ఏం చేస్తావురా అని అంటే, ఇవన్నీ మానేసి నీతో పరిచర్యకు వస్తానన్నా, నీతో సేవలో ఉంటానన్నా అని అన్నాడు. మంచిదిరా, దేవుడు అదే ఇష్టపడుతున్నాడు, మేమందరం అదే ప్రార్థన చేస్తున్నాం కదంటే, మరి దేవుడు నన్ను ఇష్టపడతాడా అని అంటే, ఎందుకు ఇష్టపడరా అని అంటే, ఏం లేదన్నా, ఈ లోకంలో అన్ని చూడడానికి నేను ఇష్టపడ్డాను, కానీ దేవుని చూడడానికి నేను ఇష్టపడలేదు. ఎప్పుడు కూడా మందిరంలో కూర్చోడానికి నేను ఇష్టపడలేదు. ఎప్పుడు కూడా బయట ఫ్రెండ్స్తో తిరగడానికి నేను ఇష్టపడ్డాను. బయట ఉన్నటువంటి జలసాలు చూసుకోవడానికి డీజే దగ్గర, వినాయకుల దగ్గర, అనేక మంచి డ్యాన్స్లు, తీన్మార్ల దగ్గర తిరిగాను. కానీ నా బతుకు నేను దేవుని వైపు చూడాలనుకోలేదనా. మరి దేవుడు నన్ను చూస్తాడా?
నా రోగం బాగుపరుస్తాడా అని అంటే, ఎందుకు బాగుపరచడరా? నలిగిన హృదయం ఆయనకు కావాలి, బాధపడే హృదయం ఆయనకు కావాలి, వేరుపరచబడిన మనిషి ఆయనకు కావాలరా అని అంటే, సరే అన్న నా కోసం ప్రార్థన చేయండి. నేను కాదురా, నువ్వు చేసుకో, దేవుడిని ఇష్టపడతాడంటే, సరే అన్న అని చెప్పి వాడు ఆ రోజు ఆ మాటలు చెప్తూ నా గుండెల మీద పడుకొని అని ఏడ్చేశాడు. ఏడ్చిన ఆ యొక్క తడి నేను ఫీల్ అయ్యి దేవుడిని బాగుపరుస్తాడా అని చెప్పిన 2 రోజులకి ఈ యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఆడు చెప్పి 1 రోజు అయింది. 2వ రోజు వాడు బాప్తిసం తీసుకోవడం ఇష్టపడ్డాడు. కానీ ఒక సేవకుడు ఏమన్నాడు తెలుసా? అరే, నువ్వు ఇప్పుడే కదా రక్షణ పొందావు, ఇంకొంతకాలం ముందు తర్వాత నీకు ఇస్తానని అన్నాడు. అయితే బాప్తిసం తీసుకొని చచ్చిపోయాడు. మరి పరలోకానికి వెళ్తాడని అంటే, దేవుడి దగ్గర నేను ఆ ప్రార్థన చేశాను, ప్రభువా నా తమ్ముడు రక్షణ పొందుకొని చచ్చిపోవాలని నా ప్రార్థన, నా తల్లి ప్రార్థన, నా తండ్రి ప్రార్థన. మరి అది నెరవేరిందో లేదో మాకు తెలీదు. మరి ఏంటి ప్రభువా అని అంటే, దేవుడు నాకు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నీవు నీ కుటుంబం అంతా కూడా నా రాజ్యంలో ఉంటుంది. నువ్వు బాధపడకు. ఆయన నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. కానీ నాలో ఇంకా కలత ఉంది. అరే, ఎలా ఉంటుంది అది? ఎలా చూడగలను నేను? నా తమ్ముడు దేవుడి యొక్క సేవ చూడకుండా వాడు ఇష్టపడ్డాడు నేను సేవ చేసి చచ్చిపోవాలనేది. కానీ అది లేదు కదా అని అంటే, నాకు అప్పుడు ఒక ఆలోచన కలిగింది. ఏంటో తెలుసా? ప్రభువా ఏంటి నాకు తెలియపరచు, స్పష్టతనివ్వనంటే, దేవుడు నాకు చెప్పాడు, వాడు నీ గుండెల మీద పడుకొని కార్చిన కన్నీరే దానికి సాక్ష్యం. వాడు నిన్ను చూశాడు అనుకున్నావు, కానీ నీ కార్చిన కన్నీటితో దేవుడైన నన్ను చూచాడు. వాడికి రక్షణ కలిగింది. దేవుని బిడ్డలారా, నేను ఇదే మాట అడుగుతున్నాను. మనం ఏ నిమిషాన మనకి ఏం జరుగుతుందో తెలియదు, ఏ క్షణాన మనకి ఏం సంభవిస్తుందో తెలియదు. ఈ లోకంలో వెతికేవారిగా మనం ఉండకూడదు, దేవుని చూచేవారిగా మనం ఉండాలి. బ్రతికిన 2 నిమిషాలైనా చాలు, 1 సెకండ్ అయినా చాలు. ఆ 1 సెకండ్ నువ్వు దేవుని చూడగలవా? ఇన్ని సంవత్సరాల నుంచి మనం దైవికంగా మనం ఇక్కడ ఉన్నాం కదా, మరి ఎన్నిసార్లు నువ్వు దేవుని చూడగలుగుతున్నావు? ఎన్నిసార్లు మనం దేవుని వెతికే వారంగా ఉన్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. మనందరం కూడా కళ్ళు ఉంచి కళ్ళు మూసుకొని దేవుని అడుగుదాం, ప్రభువా నేను నిన్ను చూచేవాడిగా ఉన్నానా, నిన్ను వెతికేవాడిగా ఉన్నానయ్యా అని దేవుణ్ణి అడుగుదాం. వెతికితే మన ప్రార్థన మనకు సమాధానం ఇస్తుంది. నా తమ్ముడి కోసం నేను అడిగాను, ప్రభువా నా తమ్ముడు నిన్ను చూస్తాడా అని అడిగితే దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం నీవు కూడా పొందుకోవాలి. ఒకసారి అడుగుదాం, మనందరూ కళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని అడుగుదాం, ప్రభువా నేను నా కుటుంబము నిన్ను చూచేవారిగా ఉన్నామా? కళ్ళు లేనటువంటి గుడ్డివారు దేవుని వైపు చూస్తూ, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించయ్యా అని వాళ్ళు కన్నీరు కార్చాడు. ఈ రోజున మనము కూడా అడుగుదాం, ప్రభువా మా కళ్ళు ఉన్నాయి, ఆ కళ్ళతో నీ సన్నిధిని చూస్తూ నీ సన్నిధిలో బ్రతుకుతూ, ప్రభువా నిన్ను చూచేవారిగా మేము ఉన్నామా? నీ రాజ్యమును చూచేవారిగా నా కుటుంబం ఉందా లేదా అని దేవుని సన్నిధిలో అడుగుదాం. నీవు మాత్రమే చూడకూడదు దేవుని సన్నిధి, నీ కుటుంబం అంతా చూడాలి. నీ కుటుంబం అంతా దేవుడి దగ్గర నడిపించబడాలి. దేవుడు దాన్ని ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా.